హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 8వ పాఠ్యాంశమైన భారత రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల కలయిక గురించి తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాజ్యాంగంపై సమర్పించిన మెమొరాండంలో రాజ్యాంగ సవరణకు ఎన్ని పద్ధతులు సూచించినారు? 3 పద్ధతులు. అందులో ఏ సాధారణ మెజార్టీతో సవరించాలి, బి రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో సవరించాలి, సి రాజ్యాంగం అనుకున్న అంశాలను సాధించేటప్పుడు పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించిన తర్వాత 1/2 వంతు రాష్ట్ర శాసనసభలో కూడా ఆమోదం తెలపాలని పేర్కొనడం జరిగింది. రాజ్యాంగం అనేది ఒక ప్రాథమిక డాక్యుమెంట్. దానిని పార్లమెంటు సాధారణ మెజార్టీతో సవరిస్తే మరింత తీవ్ర గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నవారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలోని ఇతర అంశాలను సులువుగా సవరించినందుకు వీలు కల్పిస్తూనే రాష్ట్రాల హక్కులకు రక్షణ కల్పించడం ద్వారా రాజ్యాంగ సవరణ విషయంలో మంచి సమతుల్యతను పాటించినారని పేర్కొనడం వారు ఎవరు? కేసీ వేరు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో అనగా 3వ పద్ధతిలో పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో పాటు 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం అవసరమని రాజ్యాంగంలో పొందుపరచగా, రాష్ట్రాల ఆమోదంతో పాటు రాష్ట్రాల రెఫరెండం నిర్వహించాలని, అందులో మెజారిటీ ప్రజలందరూ అవసరమని భావించిన వారు ఎవరు? ప్రొఫెసర్ కెటి షా. రాజ్యాంగ పరిషత్తులో స్వదేశీ సంస్థానాల ప్రతినిధి అయిన ఎవరు? ప్రావిన్సియన్ ఆమోదం 2/3 వంతు కాకుండా 1/2 వంతు సంస్థానాల ఆమోదం సరిపోతుందని పేర్కొన్నవారు ఎవరు? వీటి కృష్ణమాచారి. రాజ్యాంగ ముసాయిదాపై చర్చలు జరుగుతున్న సమయంలో అంబేద్కర్ సమాధానం చెప్పగలిగిన ఏకైక సభ్యుడు జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే అని ఎవరి అభిప్రాయం? గ్రాన్విలే ఆస్టిన్ అభిప్రాయం. రాజ్యాంగాన్ని పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ప్రత్యేక పద్ధతిలో సవరించటను లేక సవరించటంలో కష్టతరంగా ఉన్నట్లయితే దానిని ఏ రాజ్యాంగంగా పేర్కొనవచ్చును? దృఢ రాజ్యాంగంగా. ఎగ్జాంపుల్గా అమెరికా రాజ్యాంగం చెప్పుకోవచ్చు. రాజ్యాంగం సవరించాలంటే కాంగ్రెస్ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు ఆ దేశంలోని 3/4 వంతు రాష్ట్రాల ఆమోదం పొందాలి అని ఏ దేశం తెలియజేసింది? అమెరికా దేశం. రాజ్యాంగాన్ని పార్లమెంటు సాధారణ శాసనం వల్లే సాధారణ మెజార్టీతో సవరించగలిగే పద్ధతి ఉన్నట్లయితే దానిని ఏ రాజ్యాంగం అంటారు? అదృఢ రాజ్యాంగం. ఎగ్జాంపుల్గా బ్రిటన్లో పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆ దేశంలోని ఎలాంటి శాసనైనా సవరించగలుగుతుంది. ఎవరి నేతృత్వంలోని కొందరు సభ్యులు మన రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం రూపొందించాలని రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించారు? గోపాలస్వామి అయ్యంగార్. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతిని ఏమని పేర్కొంటారు? గోల్డెన్ మెనన్ అని పేర్కొంటారు. భారత రాజ్యాంగాన్ని సవరించుటకు అనుసరించే పద్ధతులలో భారత రాజ్యాంగ నిర్మాతల వివేకం దాగి ఉన్నది. ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులు ఎవరు అభిప్రాయపడినారు? గ్రాన్విలే ఆస్టిన్. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల గురించి తెలుసుకున్నాం. భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో గల ఏ అధికరణం భారత రాజ్యాంగాన్ని సవరించే విధానానికి సంబంధించిన పద్ధతులను తెలియజేస్తుంది? 368వ అధికరణం. మన రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశం నుండి గ్రహించారు? దక్షిణాఫ్రికా. 368 అధికరణంను అనుసరించి భారత పార్లమెంటు మన రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తుంది? 3 పద్ధతుల ద్వారా. అందులో 1 ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. పార్లమెంటు మన రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలను సాధారణ చట్టం వల్లే సాధారణ మెజార్టీతో సులభంగా ఈ పద్ధతి ద్వారా సవరించగలుగుతుంది. దీనిని ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి అంటారు. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ అంశాలు ఏ భాగంలో ఉంటాయి? మొదటి భాగంలో ఉంటాయి. నూతన రాష్ట్రాల ఏర్పాటు, పేర్లు మార్పు మొదలైనవి ఏ అధికరణంలో ఉంటాయి? 3వ అధికరణంలో. ఉన్నత పదవుల్లో గల వారి జీతభత్యాల మార్పులు చేర్పులను ఏ షెడ్యూల్లో గలవు? 2వ షెడ్యూల్.
షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల పాలనకు సంబంధించిన విషయాలు ఏ షెడ్యూల్లో గలవు? 5, 6 షెడ్యూల్లో గలవు. ఉన్నత పదవుల్లోని వారి ప్రమాణ స్వీకారాల్లో మార్పులు చేర్పులు ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? 3వ షెడ్యూల్. పౌరసత్వానికి సంబంధించిన విషయాలు ఏ భాగంలో కలవు? 2వ భాగంలో కలవు. కోరం విషయంలో మార్పులు చేర్పులు ఏ అధికరణం తెలియజేస్తుంది? 100వ అధికరణం తెలియజేస్తుంది. పార్లమెంటు సభ్యుల అర్హతలు అనర్హతలు నిర్ణయించుట ఏ అధికరణం ద్వారా తెలుస్తుంది? 102వ అధికరణం. పార్లమెంటు సభ్యుల సభా హక్కుల గురించి ఏ అధికరణం తెలియజేస్తుంది? 105వ అధికరణం. ఎంపీల జీతభత్యాల గురించి తెలియజేయు అధికరణం ఏది? 106వ అధికరణం. పార్లమెంటులో వినియోగించే భాష ఏ అధికరణం ద్వారా తెలియజేస్తుంది? 120వ అధికరణం. రాష్ట్రాలలోని విధాన పరిషత్తుల ఏర్పాటు రద్దు చేయుట ఏ అధికరణం ద్వారా తెలియజేస్తుంది? 169వ అధికరణం ద్వారా తెలియజేస్తుంది. ప్రత్యేక వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక అవకాశాలు ఏ భాగంలో ఉంటాయి? 16వ భాగంలో. భాషకు సంబంధించిన అంశాలు ఏ భాగంలో ఉంటాయి? 17వ భాగంలో ఉంటాయి. ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఈ అంశాలన్నీ సవరించడం జరుగుతుంది. ఇప్పుడు 2వ పద్ధతి ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. ఇందులో కొన్ని అంశాలను ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించడం జరుగుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్లమెంటులోని ఉభయ సభల వేరువేరుగా ప్రత్యేక మెజార్టీతో 2/3 వంతు మెజార్టీతో మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలను సవరించాల్సి ఉంటుంది. దానిని ఏమంటారు? ప్రత్యేక మెజార్టీ పద్ధతి అంటారు. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది? దృఢ లక్షణాన్ని. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయి? 3వ భాగంలో. నిర్దేశ నియమాలు ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగం. ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి? 4A భాగం. ఎన్నికల కమిషన్ను బహుళ సభ్య కమిషన్గా మార్చడం ఏ భాగం తెలియజేస్తుంది? 15వ భాగం. ఈ అంశాలు అన్నీ ప్రత్యేక ఏకపక్ష మెజార్టీతో ఆమోదించడం జరుగుతుంది. ఇప్పుడు 3వ పద్ధతి అయిన ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి గురించి తెలుసుకున్నాం. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేయడంతో పాటు దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి అని ఏ పద్ధతి తెలియజేస్తుంది? ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి తెలియజేస్తుంది. మన రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలలో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిని ఉపయోగిస్తారు. రాజ్యాంగం సవరించేటప్పుడు రాష్ట్రాల ఆమోదం పొందే అంశాలని మన దేశం ఏ దేశం నుండి గ్రహించింది? అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించింది. రాజ్యసభ మొత్తం సీట్ల సంఖ్య మార్పులు చేయడం ఏ షెడ్యూల్లో గలదు? 4వ షెడ్యూల్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల జాబితాలో మార్పులు చేయడం ఏ షెడ్యూల్లో గలదు? 7వ షెడ్యూల్. స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికార బదిలీ అంశాలు ఏ షెడ్యూల్లో గలవు? 11, 12 షెడ్యూల్లో కలవు. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో మరియు ఎన్నికల పద్ధతుల మార్పులు చేయటం ఏ అధికరణం తెలియజేస్తుంది? 54, 55 అధికరణాలు తెలియజేస్తాయి. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో మార్పులు ఏ అధికరణం ద్వారా జరుగుతుంది? 73వ అధికరణం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలో మార్పులు ఏ అధికరణం ద్వారా జరుగుతాయి? 162వ అధికరణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల శాసన మరియు పరిపాలన సంబంధంలో మార్పులు ఏ భాగం తెలియజేస్తుంది? 11వ భాగం. సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల్లో మార్పులు ఏ అధికరణం తెలియజేస్తుంది? 131వ అధికరణం తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులపై పునఃసమీక్ష చేయడం ఏ అధికరణం తెలియజేస్తుంది? 137వ అధికరణం తెలియజేస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలి? పార్లమెంటు ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో పార్లమెంటులో ప్రవేశపెట్టడానికంటే ముందు ఎవరు అనుమతి పొందాల్సిన అవసరం లేదు? రాష్ట్రపతి. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాజ్యసభ లోక్సభల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఏమి జరుగుతుంది? బిల్లులు వీగిపోతాయి.
రాజ్యసభ, లోక్సభ మధ్య రాజ్యాంగ సవరణ బిల్లుల్లో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఏ సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఎంతకాలంలోగా తన ఆమోదం తెలపవలెనని ఎక్కడ పేర్కొనబడలేదు రాజ్యాంగంలో. 1989లో 8వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడం వల్ల వీగిపోయింది 64వ రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఏమి చేయుటకు అవకాశం లేదు. వీటో అధికారం చేయుటకు మరి తిరస్కరించుటకు అవకాశం లేదు. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలో చేయబడిన 8వ రాజ్యాంగ సవరణ అనుసరించి రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. 24వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ బిల్లులపై రాష్ట్రపతి తన అనుమానాల వివరణ కోసం, న్యాయ సలహా కోసం ఎవరిని నివేదించవచ్చు? సుప్రీంకోర్టును. నేటి వరకు రాజ్యాంగ సవరణలో ఎన్ని సవరణలు అధికారికంగా చేయబడి ప్రభుత్వ గెజిట్లో ప్రచురించబడినవి? 105 సవరణలు. పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారంపై సుప్రీంకోర్టు ఏ పేరుతో పరిమితులు విధించడం జరిగింది? రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పేరుతో పరిమితులు విధించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.